డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం దంగేర్ గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర గ్రామ సర్పంచ్ కొప్పిశెట్టి వీర వెంకటరమణ గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. తదుపరి జిల్లా పరిషత్ హై స్కూల్ అలాగే మండల ప్రాథమిక పాఠశాల మెయిన్ స్కూల్ పెద్దమాలపల్లి స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ రాయపేటి గణేష్ చౌదరి గారికి, అలాగే నాతో ఉన్న వార్డు సభ్యులకు, కార్యకర్తలకు, అభిమానులకు, జనసేన నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన దంగేరు గ్రామం ప్రతి ఒక్కరూ ఏదో విధంగా సాయం చేయాలి, మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆలోచించే వాళ్ళే అందరం. కానీ ఆలోచించే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాం, వాళ్ళు మనం సపోర్ట్ చేయలేకపోతున్నాం. ఎవరన్నా వెళ్ళి 10 మంది కలిసి పని మనం ఎదురువాళ్ళని అడిగితే ఇస్తారని నమ్మకం ఉన్నా సరే ఆ 10 మందికి ఒక రాజకీయ విధానంలో అతను ఇంకో విధంగానో వాళ్ళు కలిసి వెళ్ళి ఆ పని మనం చేయించుకోవాలి. మరి ఈరోజు మనం ప్రభుత్వం యొక్క పనితీరుని ఒక్కసారి గమనిస్తే, మరి దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి ఈ రోజుని ఘనంగా జరుపుకునే విధంగా మరి ఎప్పటి నుంచో మనం చేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని గ్రామ పంచాయతీకి మీరు చూస్తే ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో పంచాయతీరాజ్ చట్టంలో గవర్నమెంట్ ప్రావిజన్ ఒక గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీకి కేవలం 150 రూపాయలు అప్పుడెప్పుడూ పొందుపరిచింది. మరి ఈ రోజు వరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసినా కూడా సంస్కరణల దిశలో ముందుకు పోలేదు. మరి ఫస్ట్ టైం ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మరి పెద్దలు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ ఇష్టపడి తీసుకోవటం, మరి వారు దాన్ని ఆ శాఖని ఎంత కూలంకషంగా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారన్న దానికి ఇదే ఉదాహరణ. ఎప్పుడూ ఉన్నటువంటి 150 రూపాయలు పెట్టి అసలు ఏం చేస్తాం, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు మనం ఎంత ఘనంగా జరుపుకోవాలి అంటే ఆ రోజు యొక్క మరి ప్రాముఖ్యాన్ని ఆయన గుర్తించి మరి ప్రభుత్వం తరఫున 25,000 రూపాయలు ముందు ప్రభుత్వం మన పంచాయతీ తరఫున ఖర్చు పెట్టమని ఆయన ఆర్డర్స్ ఇవ్వడం అంటే మరి నిజంగా మన గ్రామం తరఫున ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి శాసనసభ్యులు సుభాష్ గారికి కూడా మన గ్రామం అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.